హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, నా చేతిలో అయితే హనీ బాటిల్ అయితే ఉంది. విలేజ్లో ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఇటువంటివి అయితే యూజ్ చేస్తారు. ఎందుకు అంటే మనకు న్యాచురల్గా చెట్ల పైన అక్కడ ఇక్కడ తేనె అయితే దొరుకుతూ ఉంటుంది. బట్ ఇప్పటి రోజుల్లో అవి చాలా తక్కువ అయిపోయినాయి. విలేజ్లో ఉండేవాల్సిన కొద్దిమంది ఇటువంటి బ్రాండ్స్వి హనీ కొనుక్కొని యూజ్ చేస్తారు. అంతేకాకుండా సిటీలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వీటిని యూజ్ అయితే చేస్తారు. ఈ వీడియోలో ఇటువంటి హనీ బాటిల్స్ మేము 5 బ్రాండ్స్ అయితే తీసుకొచ్చినాము. వాటన్నిటిని యూజ్ చేసి మేము చేయబోతున్నాం హనీ ప్యూరిటీ టెస్టింగ్. సో 5 బ్రాండ్స్ మనకు మార్కెట్లో ఏవైతే దొరుకుతున్నాయో ఒక 2-3 షాపింగ్ మాల్స్ తిరిగిన తర్వాత మేము 5 పాపులర్ బ్రాండ్స్ అయితే తీసుకురావడం జరిగింది. వాటిని యూజ్ చేసి హనీ ప్యూరిటీ టెస్ట్ చేసిన తర్వాత ఏది కొంటే బెటర్, ఏది కొంటే బెటర్ కాదు అనేది మీకు చూపెట్టబోతున్నాము. చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చెప్పిన కదా ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ కోసం మేము 5 రకాల బ్రాండ్స్ హనీ తీసుకొచ్చినామని చెప్పేసి అక్కడ టేబుల్ పైన అవుతున్నాయి. ఎవరికి ఏమేమి కావాలో తీసుకోర్రా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మన దగ్గర ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో నేను మీకు చెప్తా. ఫస్ట్ అన్న దగ్గర ఏం బ్రాండ్ ఉందిరా? లయన్. నీ దగ్గర పతంజలి. నా దగ్గర డాబర్ అని. ఇది మీరు బాగా వినుంటారు. నెక్స్ట్ ఇంకా నీదా? టేస్ట్ రైట్ అట. టేస్ట్ రైట్. హిమాలయ. లయన్ ఇది కాశ్మీర్ అనట. ఇది వచ్చేసి టేస్ట్ రైట్ హనీ. ఈ 5 బ్రాండ్లు వచ్చేసి గైస్ ఎక్కడికి పోయినా సిద్దిపేటలో మేము ఉండేది, సిద్దిపేటలో ఇవే అమ్ముతారు కాబట్టి ఇవైతే తీసుకొచ్చిన. ఒకటి కాదు 4 టెస్ట్లు అయితే వేయబోతున్నాము. అండ్ మనం హనీ టెస్టింగ్ వేయడానికి ఒక ప్రాపర్ కిట్ని అయితే యూజ్ చేస్తారేమో. విలేజ్లో ఏవైతే టెస్ట్లని వాడి ఏది ప్యూర్ హనీ కాదు అని డిసైడ్ చేస్తారో అవే 4 టెస్టులను అయితే యూజ్ చేస్తున్నాము. సో చూద్దాం ఈ 5 బ్రాండ్స్లో ఏది కొంటే బెస్ట్ అండ్ ఏది కొంటే తక్కువ బెస్ట్ అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. కాశ్మీరీ కందిరీగలు పెట్టిన హనీ తెల్ల ఉన్నది మంచి లేదా? పతంజలి మంచి ఎర్ర ఉన్నది మంచి, ఇదే మంచిది. డాబర్ అని ఇంకా ఎర్ర ఉంది. అన్నుంటాయి ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్లాస్టిక్ సీసం హై క్వాలిటీ ఈ ప్యాకింగ్ లో కనుక మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి సీసా. ఇది సీసానే. ఈ సీసా జింగిడి అని ప్లాస్టిక్. ఈ సీసా అది లోకాలిటీ. అది ఇప్పటిదాకా హై క్వాలిటీ ఎగిరింది కదా, దీని మీద ప్యాకింగ్ లేదు. నాకింది గిది, దీనికి కూడా ప్యాకింగ్ వచ్చింది. మీ టేస్ట్ డాబర్ అని మస్తు. హనీ ప్యూరిటీ టెస్ట్ లో గైస్ ఫస్ట్ టెస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ చాప్ స్టిక్స్ కి సంబంధించిన టెస్ట్ అనమాట. వీటి ప్లేస్ లో మన వాళ్ళు ఏం చేస్తారంటే కట్టె పొలాలను అయితే యూజ్ చేస్తారు. కాకపోతే వీడియోలో క్లారిటీ కనబడాలని చెప్పేసి చాప్ స్టిక్స్ అయితే తీసుకొచ్చినాము. మా దగ్గర దొరకాయేమో అనుకున్నా కానీ దొరికినాయి, మంచిగా ఉంటాయి కొద్దిగా. అయ్యో ఇది గది కాదు, ఇది బ్యాండ్ కట్టలేదు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే గైస్ ఈ చాప్ స్టిక్స్ తోని మేము చేయబోతున్న టెస్ట్ ఏంటి అంటే చాప్ స్టిక్ ని వాళ్ళ డబ్బాలో పెట్టాలి. ఆ తర్వాత బయటకైతే తీయాలి. మనకు ఇట్లా తీగ లెక్క సాగుతుంది కదా. సో ఎవరిదైతే ఎక్కువ షేప్ సాగుతుందో వాళ్ళ హనీ వచ్చేసి ప్యూరీ ఉన్నట్టు, ఎవరిదైతే తక్కువ జల్లి పోతుందో వాళ్ళ హనీ వచ్చేసి బాగానట్టు. ఇది వచ్చేసి మనం బ్రాండ్స్ మధ్యలో కంపారిజన్ పెడుతున్నాం కాబట్టి ఆ ఫేర్గా ఉండాలి. బ్రాండ్ ఓడిపోతే నువ్వు ఓడిపోయినట్టు కాదు, మనం టెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ చెప్పన పడిపోయినా కానీ నాదే లేట్ కూడా ఎగిరేవు. 1 2 3 అందరి సాగుతూనే ఉన్నాయి తీగలు. కట్ వచ్చిందా ఇప్పటికి? జింగని పోయింది, అన్నది పోయింది, నాది పోయింది, డింపి అని పోయింది. పతాంజలి వచ్చేసి గైస్ ఎక్కువ సేపు అయితే ఆగింది. సో ఈ టెస్ట్ లో కనుక మీరు చూసినట్లయితే ఫస్ట్ వేయింది టేస్ట్ రైట్ హనీ ఏదైతే ఉందో గైస్ అది వచ్చేసి ఫస్ట్ వేయింది. సెకండ్ అన్నది లయన్, థర్డ్ వచ్చేసి నాది డాబర్ అని, ఫోర్త్ వచ్చేసి వీంది హ్యాపీస్ హిమాలయ హనీ అట. లాస్ట్ లో ఫస్ట్ ప్యూరిటీ టెస్ట్ ఏదైతే ఉందో గైస్ దీంట్లో గెలిచింది పతాంజలి అయితే గైస్ వినేత కావడం జరిగింది. ఇది వచ్చేసి ఫస్ట్ టెస్ట్ అయితే చూసిరు కదా గైస్. సెకండ్ టెస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ నేను మీకు ఒక డెమో అయితే చూపిస్తా. టిష్యూ పేపర్ పట్టుకో. ఇట్లా టిష్యూ పేపర్ ఇట్లా పట్టుకున్న తర్వాత దీంట్లో మనం వాటర్ పోసినాం అనుకోండి,
ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా మనకు వాటర్ వచ్చేసి బయట గారుతున్నాయి కదా. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసే మేమైతే హనీ ప్యూరిటీ టెస్ట్ అయితే వేయబోతున్నాము. అదే విధంగా అంటే మనం సేమ్ టిష్యూ పేపర్లో ఈ హనీని అయితే పోయబోతున్నాము. ఈ తేనెను పోసిన తర్వాత కొద్దిసేపు దాన్ని అదే విధంగా విడిచిపెట్టినట్లయితే ఏది ఫస్ట్ అయితే మనకు వాటర్ లాగా కన్వర్ట్ అయ్యి బయటకు వస్తుందో అది వచ్చేసి లూజర్ అండ్ వేరేది వచ్చేసి విన్నర్ అన్నట్టు. వాటర్ లెక్క బయటకు వస్తుంది. వీడు ఆననీయలేదు చూసినా, వీడు తెలివి బ్రాండ్ని గెలిపిద్దామని జింగన్ వస్తుంది ఆల్రెడీ. ఫస్ట్ టెస్ట్లో అన్నిటికంటే ముందుగా ఫెయిల్ అయింది జింగన్ హనీ కదా. ఇప్పుడు కూడా దీంట్లో మీరు చూడొచ్చు జింగన్ హనీ ఫెయిల్ అయిపోయింది ఆల్రెడీ. వాటర్ బయటకు వచ్చేసింది, దీంట్లో తక్కువ వచ్చింది దీంట్లో. అండ్ సెకండ్ కనుక మీరు చూసినట్లయితే పతాంజలి ఇస్తాం మనకు ఫెయిల్ అయిపోయింది. వాటర్ బయటకు వచ్చేస్తుంది అన్నది. ఇదేంది లయన్ కావచ్చు, నాది డింపి అని రాలేదు, నాది కూడా వచ్చేసింది. సో ఇక థర్డ్ వచ్చేసి ఫెయిల్ అయింది ఏంటిది అంటే నాది డాబర్ అని ఇద్దరిది ఉన్నది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అన్నది ఫోర్త్ అండ్ లాస్ట్ లో వచ్చేసి డింపి అంది. సో ఈ టెస్ట్ ఏదైతే ఉందో గైస్ ఇది వచ్చేసి మనకు ఈ హనీ వీళ్ళది లేట్ వచ్చింది, వీళ్ళది ఫస్టే వాటర్ బయటకు వచ్చింది. ఇది మొత్తం వేస్ట్ అని కాదు, మనం ప్యూరిటీ టెస్ట్ అయితే వేస్తున్నాం అన్నట్టు. ఈ ప్యూరిటీ టెస్ట్ లో సెకండ్ రౌండ్ లో విన్నర్ వచ్చేసి ఏది అంటే డింపి అంది. ఇదేంటిది హిమాలయ హనీ. అండ్ ఫస్ట్ వచ్చింది వీంది యాజ్ యూజువల్ టైగర్ హనీ 2 సార్లు ఉస్కో. టైగర్ కాదు, టేస్ట్ రైట్. మనం నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి ఏంటి అంటే గైస్ దీనికోసం ఫైర్ని అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ కోసం గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఒక లైటర్ని అయితే తీసుకొచ్చినాం. ఈ లైటర్ని యూజ్ చేసి మనమైతే టెస్ట్ అయితే చేయబోతున్నాము. ఏంటిది అంటే మన ప్యూర్ హనీ ఎప్పుడైనా సరే మంటకు వచ్చేసి రియాక్ట్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు నా దగ్గర మీరు చూడొచ్చు ఒక అగ్గిపుల్ ఉంది కదా. ఈ అగ్గిపుల్ని కనుక మనం హనీలో పెట్టి బయటకు తీసి దీన్ని కాల్చినాం అనుకోండి, ఒకవేళ ఇది మండినట్టు అయితే ఇది వచ్చేసి మనకు ప్యూర్ హనీ అన్నట్టు, ఒకవేళ మండకుంటే అది వచ్చేసి జింగిడి అన్నట్టు. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే అందరూ ఒక్కొక్క పుల్ల దీన్ని ముచ్చు కూడా తీయర్రా. ఇక అండి పెట్టాలి పట్రా గాడిపోతుంది. ఫస్ట్ వచ్చేసి లయన్ కాశ్మీరీ బీస్. ఫుల్ గాలి వస్తుంది, అందువల్ల టెస్ట్ని ప్రాపర్గా వేయలేకపోతున్నాం. అలా పెట్టి తీయ అంటుకోండి. సో లయన్ వచ్చేసి సక్సెస్. నెక్స్ట్ వచ్చేసి పతాంజలి పట్రా. పతంజలి టక్కన అంటుకుందరు. నెక్స్ట్ వచ్చేసి నాది ఇదేంటి డాబరాని జింగిడి అంటుకుంది జింగంది. ఇప్పుడు జింగనాని అన్నిట్లలో ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ హిమాలయాస్ అని అంటే చూడు దీన్ని అలా ముంచాలి. కొంచెం ఉన్నది ఆ బ్రాండ్ ని గెలిపిద్దామని వాడు అంత పట్టుదలతో ఉన్నాడు. ఇంకా కొంచెం ఇచ్చిండు. బ్రాండ్ అంబాసిడర్ ముంచి తీసిన అట్లే పట్టుకున్నా. అంటుకుంది అన్ని హనీలు వచ్చేసి గాయస్ అంటుకోవడం జరిగింది. అన్ని టెస్ట్ పాస్. మన నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే గాయస్ మనం హనీని వాటర్లో డిజాల్వ్ అయితే వేయబోతున్నాము. మనం ఈ దీంట్లో నుంచి ఒక స్పూన్ హనీని వాటర్లో వేసిన తర్వాత వాటర్లో డిజాల్వ్ అయిపోయి అంతే కాకుండా దాని కలర్ కనుక చేంజ్ అయింది అనుకోండి, దాంట్లో ఎంతో కొంత కల్తీ ఉంది అన్నట్టు. ఒకవేళ ఏం చేంజ్ కాకుంటే ప్యూర్ అన్నట్టు. చీటింగ్ ఎవరు చేసినా కానీ పొట్టు అవుతారు. కరెక్ట్ ముందుగా నువ్వు వేయకు. 1 2 దీని శంషాడు గింత అయ్యో ఇది చూడుర్రి శంషాడు ఓసారి. కలర్ అన్న చేంజ్ అవుతుంది, మొత్తం వాటర్లో కరిగిపోతుంది. మీరు చూడొచ్చు అన్న ఏదైతే హనీ ఉందో మొత్తం వాటర్లో మిక్స్ అయిపోయింది. దాని కలర్ అసలు కన్నే పడతలేదు, అలా వేసినట్టే లేదు. నాది కూడా మంచిగా మిక్స్ అయిపోయింది మొత్తమే. కలర్ వచ్చేసి ఎల్లో కలర్లోకి మారింది. థర్డ్ వచ్చేసి వీంది. ఫోర్త్ వచ్చేసి డింపిగా ఉంది. దగ్గర గాయస్ ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేసినాం. అందరిది వచ్చేసి వాటర్లో కొద్దిగా కలర్ మిక్స్ అయిపోయింది. అంతేకాకుండా కలర్ వచ్చేసి చేంజ్ అయిపోయింది. బట్ మంచిగా ఉన్నది ఏది అంటే జింగంది. వంది ఇంకా ఎట్లా వేసిన కలర్ అట్నే ఉంది, చేంజ్ అయితే కాలేదు. టేస్టీ రైట్
టేస్ట్ కూడా బాగుంది, కలర్ కూడా మంచిగా ఉంది. అన్నిట్లా ఫెయిల్ అవుతుంది, ఇది ఒక్కటే పాస్ అయింది అది. అరే అయింది ఏదో. సో ఇప్పుడు వచ్చేసి గైస్ మన లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ కోసం అయితే రెడీ అవుతున్నాయి. ఇప్పటి వరకు అన్నిటికంటే కొంచెం తక్కువలో ఉన్నది ఏంటి అంటే జింగంది. ఇప్పుడు రెండు వచ్చేసి ఇవైతే టాప్ లో ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ టెస్ట్ చేస్తే ఈ రెండింటి భాగవతం బయట అయితే పడుతుంది అన్నమాట. ఏంటిది అంటే మన బొటనేలు ఉంది కదా, బొటనేలు మీద ఒక డ్రాప్ దీంట్లో నుంచి తీసుకొని వేసుకోవాలి. దాని మీద ఏదైతే ఎక్కువ షేప్ స్ప్రెడ్ కాకుండా ఆగుతుందో అది వచ్చేసి ఎక్కువ ప్యూర్ అన్నట్టు. ఏదైతే ఫస్ట్ ఇట్లా కారిపోతుందో సైడ్కు అది వచ్చేసి వీనస్ ఉంటుంది అన్నట్టు. స్టార్ట్ అయింది టెస్ట్. 3 4 5 6 7 8 9 10 పోతుంది. గదే బ్యాలెన్స్ ఎందుకు ఎత్తున్నారు అని చెప్పి ఫస్ట్ బ్రాండ్ గెలిపి ట్రై చేయకుర్రి అని. పోతే పోయినట్టు రావాలి, తీసేది మళ్ళా అడిగేసేదని నాకేసేది అటు పోతుంది పోనీ. బ్రాండ్ గెలిపి ట్రై చేయకుర్రి, ఫేర్గా ఉండాలి ఏది వచ్చినా కానీ. మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తున్నాం. సెకండ్స్ దగ్గర అయితే గాయస్ అన్నది వచ్చేసి మూవ్ అయితే కావడం జరిగింది. ఇప్పుడు సెకండ్ వచ్చేసి పతంజలి బాయ్. 6 7 పోతూనే ఉంది అవంతా అటు ఇటు 10. సో విజయాన్ని వచ్చేసి గైస్ 15 సెకండ్స్లోనే డిజాల్వ్ అయితే అయిపోయింది. థర్డ్ వచ్చేసి నేను. డాబర్ అని చూడు మంచిగా ఇంకా ఇలా స్ప్రెడ్ అయిందంటే కథమే అయిపోయినట్టుగా. గీత దాటింది. స్టాప్. 20 సెకండ్స్. చాలా ఇప్పుడు జింగంది స్టార్ట్. ఇంట్లో ఏమేం కలిపారో ఏమో మస్తు చిక్కగా ఉంది ఇది. స్టాప్. 20. ఎందుకు 20 గెలిచింది చూడ్రి వచ్చినాక ముంగడి పోతుందని లాస్ట్ వచ్చేసి గాయస్ దింపిగాడు. చూద్దాం వీనంత సేపు ఉంటుంది ఏం కదా అని. పట్రా వస్తలేదు. ఇంత పల్స ఉంది నీది పతంజలి. ఇది నీదేనా అయింది? అవతలేదు. ఏంగానే పోతుందండి. నాకు అన్ని బ్రాండ్స్ 20 సెకండ్స్ కానీ అదైంది. ఇన్ 30 సెకండ్స్ వచ్చిందంటే అన్నది నాకు ఏదో డిఫరెంట్ అనిపిస్తుంది. అన్న టెస్ట్ చేద్దాం. ఇది ఫస్ట్ వచ్చేసి మేము ఆగమైనట్టున్నాం. 30 సెకండ్స్ ఇది కూడా మాగది అవుతుంది. మళ్ళీ పెట్టు. పోయిందా ఆల్రెడీ? ఏడవైంది. గంట కాగానే ఆపేసినాం. 30 సెకండ్స్ అన్నాడు. 30 సెకండ్స్ 10 సెకండ్స్ కూడా కాలేదు. మూత తీసి పెట్టినరా మాసం మూత తీసే ఉన్నాయి. అంటే నేను గెలిచిన 20 సెకండ్లు. సో మొత్తానికి గాయస్ మేము టెస్ట్ చేసిన ఈ 5 హనీస్ ఏవైతే ఉన్నాయో హనీ బ్రాండ్స్ ఇవన్నింటిలో మేము రికమెండ్ చేసి ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే ఇవి రెండు అయితే బాగా వచ్చినాయి. ఒకటి పతంజలి, ఇంకొకటి డాబర్ అని. తీసుకోవచ్చు. అవి కూడా లేకపోతే టేస్టీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది వచ్చేసి ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఒకవేళ మీరు ఏదైనా ప్రిఫర్ చేస్తున్నట్లయితే దాన్నే కొనండి. ఒక బ్రాండ్ తక్కువ ఒక బ్రాండ్ ఎక్కువ మేము ఏం చెప్తలేము. కాకపోతే మేము విలేజ్లో ట్రై చేసే హనీ ప్యూరిటీ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి 5 ట్రై చేసినాం. ఈ 5 మాకు బెస్ట్ అనిపించినాయి ఈ డాబర్ అని అండ్ పతంజలి అని. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.